పేరున పలకరిస్తూ ఆ విద్యార్థులకు మనసారా ఆశీస్సులు సార్ గారికి 10th క్లాస్ అమ్మ హేమలత పుష్పగుచ్చాన్ని అందిస్తుంది. అదేవిధంగా మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, పెట్లూరు గ్రామంలో దాదాపు 10 సంవత్సరాల పాటు అందరికి తెలిసిన వ్యక్తి, మంచి విద్యార్థులను తయారు చేసి ఈరోజు ఒక ఉన్నత స్థానాన్ని అధిరోహించిన మన చిరకాల మిత్రులాంటి వాడు, చిరకాల మిత్రులాంటి వ్యక్తి, గౌరవనీయులు దయానంద మాస్టర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ గారికి దయానంద మాస్టర్ ఈరోజు ఉన్నతమైన శిఖరంగా ఒంగోలు డిప్యూటీ డిఓ పదవిని ఈరోజు సగర్వంగా నిర్వహిస్తున్నారు. ఈయన నిగర్విగా ఉంటూ తన విధులను నిస్వార్థంగా నిర్వహిస్తూ, మీకు తెలుసు మన ప్రజలందరూ మనల్ని పొంది ఉన్నారు కాబట్టి ఈరోజు మనం సాధారణంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ప్రత్యేకంగా. తర్వాత అపుస్మాన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు విశ్వభారతి హై స్కూల్ హనుమంతరావు గారిని సగర్వంగా వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ సహజానంద హై స్కూల్ ఆహ్వానిస్తుంది. తర్వాత అపుస్మాన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ విఎన్జి స్కూల్ ఒంగోలు మాధవరావు గారిని శ్రీ సహజానంద హై స్కూల్ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా అపుస్మాన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హనుమంతరావు స్కూల్ అధినేత హనుమంతరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ సహజానంద హై స్కూల్ ఆహ్వానిస్తున్నారు. హనుమంతరావు గారు మా మాస్టర్ గారికి, అధినేత గారికి మంచి స్నేహితులు కూడా. ఏ సమస్య వచ్చినా ఇద్దరు కూడా కూర్చొని బాగా పరిష్కరించుకునే ముందుకు నడుస్తున్న ఇద్దరు అధినేతలు కూడా ఈరోజు మంచి ఉన్నత స్థాయిని అధిరోహించున్నారు. తర్వాత అపుస్మా ఒంగోలు నియోజకవర్గ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చౌదరి గారు కూర్చున్నాం. గీతాంజలి అమ్మాయి తర్వాత నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ గారు సుబ్బారావు గారిని శ్రీ సహజానంద హై స్కూల్ సగర్వంగా ఆహ్వానిస్తున్నారు. పాఠాలు చెప్తూ ఎల్లవేళ్ల పాఠశాలనే ఉంటూ రాత్రి పగలు కష్టపడుతూ సేవందిస్తున్న మా మాస్టారు శ్రీ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
మాట్లాడవలసిందిగా కోరుచు శ్రీ సహజానంద అధినేత శ్రీనివాసరావు గారిని కోరడం జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శ్రీ సహజానంద ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఈ 23వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మేము సాధించిన విజయాల గురించి, అదేవిధంగా మా పాఠశాల యొక్క అభివృద్ధి గురించి గత 2-3 సంవత్సరాలుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి డిప్యూటీ డిఓగా ఉన్నటువంటి మన దయానంద మాస్టర్ గారు మన అందరికీ తెలుసు. ఈరోజు ఒక 12 సంవత్సరాల క్రితం మన పాఠశాలలో హై స్కూల్లో పనిచేసి ఈరోజు ఒంగోలు డివిజన్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ డిఓగా ఎన్నిక కావడం జరిగింది. సార్ని ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సహజానంద స్కూల్ కరస్పాండెంట్ మరియు సెక్రటరీ గారు అయినటువంటి ఏ శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, గ్రామస్తులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. సార్ చెప్పినట్లుగా నేను ఈ పెట్లూరు గ్రామంలో 86 నుండి 95 వరకు హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. తిరిగి 2001 నుంచి 2009 వరకు పనిచేస్తున్నాను. ఈ స్కూలు 95లో ప్రారంభించడం జరిగింది. 2001లో వచ్చిన తర్వాత కోటేశ్వరరావు మాస్టర్ గారు, తర్వాత శ్రీనివాసరావు మాస్టర్ గారు మేము కలుసుకున్నప్పుడల్లా కూడా ఇది ప్రైవేట్ పాఠశాల, మన జిల్లా పరిషత్ పాఠశాల అయినప్పటికీ కూడా మాస్టర్ గారు మీరు పిల్లలకి ఏ విధంగా పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు, మేమేం చదివిస్తున్నాము అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒక పోటీ తత్వంతో, అంటే చదువు విషయంలో పోటీగా ఉండేవాళ్ళం. ఆ విధంగా పిల్లల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. తర్వాత శ్రీనివాసరావు మాస్టర్ గారు కూడా ఖర్చు విషయంలో కానీ, పిల్లలకి ఏర్పాట్లు చేసే విషయంలో కానీ ఎలాంటి సంకోచం లేకుండా పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేటువంటి వ్యక్తి. అందుకని ఈ స్కూల్ బాగా డెవలప్ అవుతుంది. ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు పక్కపక్కన ఉన్నప్పుడు వీటిలో ఏదైతే కొంచెం బాగా నిర్వహించబడుతుంది అనుకుంటారో ఆ పాఠశాలకి పిల్లలు ఎక్కువగా చేరటం జరుగుతుంది. అయితే ప్రైవేటు పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో పోటీ పడాలంటే ప్రభుత్వ పాఠశాలలో గతంలో, ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు కానీ గతంలో స్టాఫ్ కొరత, బిల్డింగుల కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత, వీటి వలన కొంత ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. అయితే ఎక్కడైతే ఇక్కడ పాఠశాలలో విద్యార్థుల నుండి ఆ పాఠశాల ఏ విధంగా జరుగుతుందనేది సాయంత్రానికల్లా కూడా తల్లిదండ్రులకు తెలిసిపోతూ ఉంటుంది. మా మాస్టర్ గారు ఇన్ని గంటలకు వచ్చారు, లేకపోతే మా మాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు అనేది ఎలాంటి ప్రచారం లేకుండానే తల్లిదండ్రులకు అందరికి కూడా చేరిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మా పాఠశాల మరొక గురువుతుడు మా ఇంగ్లీష్ మాస్టారు ఆర్ ప్రభాకర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
విద్యాబోధన ఎలా జరుగుతుంది ఏంటనే విషయం తల్లిదండ్రులకు తెలిసిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాఠశాలలు తర్వాత ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పుడు ఒక పోటీతత్వంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రైవేట్ స్కూళ్ళు కానివ్వండి కరెక్ట్గా జరపడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పోటీతత్వం లేకపోయినట్లయితే వీళ్ళు ప్రైవేట్ పాఠశాలైనా లేదు ప్రభుత్వ పాఠశాలైనా మేము చెప్పిందే సరిపోతుందనేటువంటి తత్వంతో పనిచేస్తూ ఉంటాయి. ఇలా పోటీ ఉన్నప్పుడు జాగ్రత్తగా పనిచేస్తేనే పిల్లలు చేరతారు కాబట్టి తల్లిదండ్రులైనా కానీ గమనిస్తుంటారు కాబట్టి బాగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాతావరణం ఉండటం అనేది కూడా అవసరమే. అయితే పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా బడికి పంపించాలి. తర్వాత పిల్లలకి స్టాండర్డ్స్ ముఖ్యం. మామూలుగా పాస్ అవ్వటం అనేది ఇప్పుడు అందరూ ఎక్కువ మంది పాస్ అవుతూ ఉన్నారు, కానీ చాలా సంతోషం. కానీ విలువలతో కూడినటువంటి విద్య అనేది పిల్లలకి నేర్పించాలి. మోరల్ వాల్యూస్, నైతిక విలువలు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. తర్వాత టౌన్లో కనుక చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఈ సహజానంద స్కూల్లో పిల్లలు ఆడుకోవటానికి కానివ్వండి, క్లాస్ రూమ్లకు కానీ మంచి వస్తుంది. ఇదే టౌన్లో కొన్నిసార్లు ఎక్కువ ఫీజులు ఉంటాయి, కానీ పిల్లలకు ఆడుకోవడానికి వస్తుండదు. తర్వాత కిక్కిరిసినటువంటి గదుల్లో ఉంటుంటారు. తర్వాత ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీరు దూరపు కొండలు నునుపు అన్న విధంగా కాకుండా ఇక్కడ 2 పాఠశాలలు ఉన్నాయి. అటు జిల్లా పరిషత్ పాఠశాల ఉంది, ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ పాఠశాల ఉంది. ఎక్కడ విద్యాబోధన బాగా జరుగుతుంది. తర్వాత విద్యతో పాటు పిల్లలకి ఆటపాటలు కూడా అవసరమే. అవి లేకపోతే పొద్దుగు చదువు అంటే ఆ పిల్లలకి చదువు మీద ఆసక్తి కంటే కూడా పొద్దుగు చదవటం ఏందనేటువంటి కొంత అయిష్టత అనేది ఏర్పడుతుంది. తర్వాత పిల్లల యొక్క మానసిక స్థితి లేదా శారీరక దారుఢ్యం బాగా ఉండాలంటే పిల్లలకి తగినటువంటి విశ్రాంతి ఉండాలి. అంటే విశ్రాంతి అంటే చదువుకునేటప్పుడు చదువుకోవాలా, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలా. తర్వాత ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలు కనుక పాల్గొంటూ ఉన్నట్లయితే ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచే బాగా పైకి పోయినప్పటికి కూడా, పెద్దవాళ్ళు అయినప్పటికి కూడా ఏదైనా మీటింగ్లో మాట్లాడాలన్నా, ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా కానీ వాళ్ళు ధైర్యంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గమనించుకొని తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు మీ పిల్లల్ని చదువు ఎక్కడైతే బాగుంటుందనుకుంటారో అక్కడికి పంపించండి. పిల్లల్ని బడికి పంపించడంతో పాటు అక్కడ ఏం జరుగుతుందనేది కూడా గమనించుకుంటూ ఉన్నట్లయితే ఆ పాఠశాల బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వార్షికోత్సవాల్లో పిల్లలకి వాళ్ళ దృష్టి అంతా కూడా దేని మీద ఉంటుంది, చాలా ప్రోగ్రామ్స్ నేర్చుకొని ఉంటారు. అందుకని పిల్లలకి ఎక్కువసేపు మాట్లాడినప్పుడు కూడా ఇదేందబ్బా మా కార్యక్రమాలు లేట్ అయిపోతుంది అనేటువంటి బాధ లేకపోతే ఆ భావనలో ఉంటారు. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడకుండా తర్వాత మీకు కావాల్సినటువంటి 1-2 విషయాలు చెప్పేసి వదిలేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు గమనించాల్సింది పాఠశాలలో ఎక్కడ చదువు ఉంటుందో అక్కడికి పంపించాలి. మార్కులు ముఖ్యం కాదు, స్టాండర్డ్స్ అనేది ముఖ్యము. పిల్లలకి చిన్నప్పటి నుంచే నైతిక విలువలు కూడా నేర్పించేటువంటి పాఠశాలగా ఉండాలి. పిల్లలకు ఆడుకోవడానికి తగినటువంటి వస్తువులు కూడా ఉండాలి. పిల్లలకి ఎలాంటి ఒత్తిడి లేనటువంటి విద్య అనేది ఏర్పాటు చేసేటువంటి పాఠశాలలుగా ఉండాలి. తర్వాత ఇప్పుడున్నటువంటి విధానంలో సీసీ విధానంలో కంటత పెట్టేటువంటి పద్ధతి అనేది లేదు. పిల్లలకి ఏంటంటే బాగా అర్థమైనట్లయితే ఏదైనా క్వశ్చన్ ఇస్తే వాళ్ళు ఊహించి వాళ్ళకి బాగా వచ్చినటువంటి భాషలో వాళ్ళకి ఉన్నటువంటి ఆలోచనను ఉపయోగించి రాసి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఏ పాఠశాలలు అయితే ఉంటాయో అక్కడికి పంపించి మీ పిల్లలందరినీ కూడా చదివించుకోవాలని నేను సూచిస్తున్నాను. ఇంకొక అంశం ఏంటంటే పిల్లలకి ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమవుతుందో దాన్ని కనుక వాళ్ళకి కనుక చెప్పినట్టయితే వాళ్ళు బాగా చదువుకొని పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇతర పిల్లలు ఏదో ఇంజనీరింగ్ చేశారని, డాక్టర్ కోర్స్ చేశారని అట్లా ఈ పిల్లల స్టాండర్డ్స్ని బట్టే చదువుకోవాలి. కానీ ఇతర పిల్లలతో పోటీ పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టేటే పిల్లలు మానసికంగా ఇబ్బంది పడతారు. కాబట్టి పిల్లలకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు
నేర్చుకోమంటే వాళ్ళు ఆనందంగా నేర్చుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇవన్నీ గమనించుకొని పిల్లల్ని చదివించుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి శ్రీనివాసరావు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అద్దంకి విశ్వభారతి స్కూల్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అలానే ఈ వార్షికోత్సవానికి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారాలు. అలానే విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు ఎంతో ఉత్సాహంగా తల్లిదండ్రులు మీ పిల్లలు చేసేటువంటి కార్యక్రమాలు చూడడానికి చాలామంది విచ్చేస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కోరేది ఏంటంటే, చాలామంది స్కూల్లో చేర్చాం, మా బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు. కానీ పూర్తిగా స్కూల్దే బాధ్యత కాదు. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేటువంటిది కూడా మీరు కొంచెం గమనించండి. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండొచ్చు, ఉన్నా కూడా మన ఆస్తి ముఖ్యమైనటువంటిది మన పిల్లలు. కాబట్టి వాళ్ళని సరైనటువంటి మార్గంలో పయనించేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత మనది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీలు, సినిమాలు, రకరకాలైనటువంటి మీడియా వల్ల పిల్లవాడికి మంచేదో చెడేదో తెలియనటువంటి భావన ఏర్పడుతుంది. పాపం చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని సరిగ్గా గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మీకుంది. అలానే ఉపాధ్యాయులుగా, స్కూల్ మేనేజ్మెంట్గా మాకు కూడా ఉంది. అందరం కలిసి పిల్లవాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దేటట్టుగా మనం చూడాల్సినటువంటి బాధ్యత మీది, మాది, అందరిది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మన పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చామనేటువంటిది కాదు, ఎలాంటి భవిష్యత్తు ఇచ్చామనేటువంటిది ఆలోచించండి. తర్వాత ముఖ్యంగా రకరకాలైనటువంటి స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ బ్రాంచ్ అమ్మిడి బ్రాంచ్ పెట్టుకోవడం, రకరకాల యాడ్లు, ఇవన్నీ కొన్ని వేల మందిలో 10 మందికి ర్యాంకులు వస్తే అవేదో పేపర్లో పెద్దగా చేసి అదే మా ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ అక్కడ ఎన్ని వేల మంది ఎగ్జామ్ రాశారో తెలియదు. ఇలాంటి చిన్న స్కూల్లో మీకు వచ్చినటువంటి రిజల్ట్ ఎలా ఉంటాయి, ఎంతమంది రాశారో క్లియర్గా తెలుస్తుంది. పైగా అక్కడ సంవత్సరానికి ఒక హెడ్ మాస్టర్ మారుతారు, ఎవరుంటారో తెలియదు. అక్కడ చేర్చుకునేటప్పుడు ఉన్నటువంటి సమాధానం చివరిదాకా ఉండదు. కాబట్టి ఎక్కడో ఏదో రిజల్ట్ వచ్చాయని చెప్పేసి అలాంటి స్కూళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. ఇలాంటి స్కూల్లో మీకు ఆ కరెస్పాండెంట్ ఉంటాడు, మీకు ఆ క్లాస్లో చేరినప్పటి నుంచి 10th క్లాస్ అయిపోయేదాకా ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు, ఏ సబ్జెక్టులు ఎలా ఉన్నాడో కూడా గమనించడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడు పిల్లలకి మీకు అందుబాటులో ఉండగా కరెస్పాండెంట్స్ ఉంటారు. కాబట్టి ఇలాంటి స్కూల్స్లోనే మీకు మంచి విద్య అందుతుంది. అది గుర్తించండి. ఏదేవో యాడ్లు చూసి లేకపోతే ఇంకొక రకంగా మీరు మోసపోవద్దు. అక్కడ మోసపోయినటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ని ఎంకరేజ్ చేయండి. ముఖ్యంగా మరీ చెప్పాలంటే ఇలాంటి చోట స్కూల్ నడపడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమైనటువంటిది. అలాంటి కష్టాన్ని భరిస్తూ స్కూల్ నడుపుతున్నటువంటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత అలానే ఉపాధ్యాయులు కూడా ఇంతకు ముందులాగా మనం ఏదో పాఠం చెప్పాము అయిపోయింది అనుకుంటే మాత్రం ఇప్పుడు సాధ్యపడలేదు. పిల్లల బాధ్యత అంతా కూడా మన మీదనే వేస్తున్నారు. కాబట్టి పాఠం చెప్పడం ఒకటే కాకుండా ఆ పిల్లలు ఎదుగుదలలో వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సినటువంటి బాధ్యత మన ఉపాధ్యాయుల మీద ఉంది. తర్వాత ఉపాధ్యాయులు కూడా వాళ్ళలో ఎక్కువగా మోటివేషన్ కలుగు చేయండి. చదువుకోవాలనేటువంటి కోరిక కనుక కలుగు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మంచి పిల్లలుగా తయారవుతారు. తర్వాత చివరిగా విద్యార్థులు కూడా స్కూల్కి వస్తుంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూల్లో చేర్పిస్తున్నారు. దాన్ని మీరు గుర్తెరిగి ఖచ్చితంగా స్కూల్లో చెప్పిన పాఠాలను ఏ రోజు ఆ రోజు చదువుకోవడం. ముఖ్యంగా టీవీలు, క్రికెట్, సెల్ ఫోన్లు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని పక్కదోవలు పట్టించేటువంటి ఉన్నాయి. చాలామంది ఎక్కువ టైం అలా కూర్చొని చెప్పినటువంటి చిన్న చిన్న వర్క్ కూడా చేయకుండా వచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారు. అలా కాకుండా కష్టపడి చదవడం అలవాటు చేసుకోండి. మంచి విజయాన్ని సాధించాలంటే
కష్టపడకుండా ఏ ఫలితాన్ని సాధించలేము. అది గుర్తుపెట్టుకోండి. మనం స్కూల్లో చేరినప్పటి నుంచి ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ముఖ్యంగా మంచి మీ అభివృద్ధిలోకి రాగలుగుతాం. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలానే మీ స్కూల్కి మీ పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు 23వ యాన్యువల్ డే ఫంక్షన్కి వచ్చేసినటువంటి ఇక్కడ సహజానంద హై స్కూల్ జరుపుతున్న ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఒంగోలు డిప్యూటీ డిఓ గారికి, దయానంద మాస్టర్ గారికి, అదేగా మా యొక్క జిల్లా అధ్యక్షుడు అపుంస అధ్యక్షుడు హనుమంతరావు మాస్టర్ గారికి, మరి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బారావు మాస్టర్ గారికి, రాష్ట్ర ఈసీ మెంబరు హనుమంతరావు మాస్టర్ గారికి, మా ఒంగోలు యూనిట్ అధ్యక్షులు శ్రీనివాస్ చౌదరి గారికి, ఒంగోలు యూనిట్ కోశాధికారి పరమేశ్వర రెడ్డి గారికి, ఈ యొక్క పాఠశాల కరస్పాండెంట్ అయినటువంటి మా మిత్రులు శ్రీనివాసరావు గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మాస్టర్లకు, వేదిక ముందున్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు ముందుగా నా యొక్క ఈ యొక్క సాయంకాలం సుమాంజలి. శ్రీనివాసరావు గారు నాకు దరిదాపుగా 2006 నుంచి నాకు పరిచయం ఉంది. మేము అప్పుడు 2006లో ప్రభుత్వం గుర్తింపు కొరకు, అంటే అప్పట్లో ప్రైవేట్ పాఠశాలలకి గుర్తింపు ఉండే కాదు. 2006లో మేము అందరం కలిసి కూడా ఈ ప్రభుత్వ గుర్తింపు కొరకు మేమందరం కలిసి ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకోవడానికి ఆ కార్యక్రమంలో నాకు పరిచయం అయ్యాడు శ్రీనివాసరావు గారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా మేము కూడా ఒంగోలులో పాఠశాలని నడుస్తున్నాం. మాకు అప్పటి నుంచి సార్ బాగా తెలుసు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పాఠశాలని ఎంతో హోందాగా విద్యార్థులను ఎంతో క్రమశిక్షణతోటి, ఆయనకు ఉండే క్రమశిక్షణని విద్యార్థులకు కూడా నేర్పిస్తూ ఈ పాఠశాలని ఇంతవరకు తెప్పించడం అంటే చాలా అభినందనీయం. ఎందుకంటే పల్లెటూరులో ఇట్లాంటి వాతావరణం ఒంగోలులో ఉండదు. మీరు ఒంగోలు వచ్చి వేలు గట్టి ఫీజులు కట్టినా కానీ ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో స్కూల్ నడపడం అంటే నిజంగా తల్లిదండ్రుల అదృష్టమే. ఎందువల్లంటే ఈ ఏరియాలో కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ఆయన ఇటీవల రికగ్నేషన్ గుర్తింపు తెచ్చి మీకు ఇంగ్లీష్ మీడియం కూడా ఇక్కడ బోధించి ఉపాధ్యాయులను ఇక్కడికి రావటం అంటే చాలా వెనకడుగు వేస్తారు ఉపాధ్యాయులు. ఎందువల్లంటే ఈరోజు ఇంతమంది స్ట్రెంత్ని బాగా తీసుకోగలిగిందంటే ఇక్కడ రిజల్ట్ 10/10 సాధించడం కానీ ఇవన్నీ కూడా రిజల్ట్ పరంగా కూడా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా ఈ పాఠశాల దినదిన అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మేము ఎక్కువసేపు మాట్లాడితే మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే టైం చాలా అయింది. పిల్లల కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. సార్ చెప్పాడు కనీసం 3 అయింది మా కార్యక్రమం అయిపోయింది. కానీ ఇంతసేపు ఓపికగా తల్లిదండ్రులు ఉండడానికి కూడా మీ అందరూ ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. అందువల్ల టోటల్గా ఒకే ఒక మాట, తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచించాల్సింది, ఇంతటి క్వాలిటీ ఎడ్యుకేషను ఇస్తున్నటువంటి ఈ పాఠశాలను మీరు ఆదరిస్తారని, ఇంకా ఈ పాఠశాలని రాబోయే రోజుల్లో 3 ఎకరాలు దరిదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో నడుపుతున్నారంటే ఇది ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ పాఠశాలకి ముందుండి నడిపిస్తారని ఆశ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వినిపించడం అవసరం లేదు. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్. సభకు అధ్యక్షత వహించినటువంటి మీ సార్కి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దయానంద మాస్టర్కి, డిప్యూటీ డిఓ గారికి, ఇంకా మా అపుస్మా జిల్లా అధ్యక్షులు హనుమంతరావు గారికి,
జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు గారికి, ఈసీ మెంబర్ హనుమంతరావు గారికి, ట్రెజరర్ పరమేశ్వర రెడ్డి గారికి, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బారావు గారికి, అందరికీ వచ్చిన తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. విద్యార్థులకు యాన్యువల్ డే సెలబ్రేషన్ శుభాకాంక్షలు. వెరీ గుడ్. ఎందరో మహానుభావులు అన్నారు ఒకప్పుడు, ఇప్పుడు అందరూ మహానుభావులే. అందరికీ వందనాలు, అభినందన చందనాలు. మనిషి పుట్టుకతో వస్తుంది తల్లిదండ్రులతో సంబంధం, సంస్కారం వల్ల వస్తుంది స్నేహం. పుట్టుక కన్నా సంస్కారం గొప్పది కనుక రక్త సంబంధం కన్నా, స్నేహ బంధం కన్నా విద్యార్థి బంధమే గొప్పదని చాటి చెప్తూ ఇంతమంది ఇక్కడ చేరి వార్షికోత్సవం జరుపుకున్నటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే నాకు తెలుసు అనేటటువంటి, నేను చేయగలను అని అనుకోవడం, ఏ విషయాన్ని రేపటికి వాయిదా వేయకండి, ఈరోజే చేయండి, మీరు మంచి ఉన్నత స్థానాల్లో అధిరోహించడం తథ్యం. అలానే ఇప్పటివరకు మీ డాన్సులు చూస్తూ ఉంటే నవ్వుతూ నవ్విస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారని నాకు అనిపిస్తూ ఉంది. నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం. నవ్వని వాడికి అది ఒక పెద్ద రోగం. నవ్వకుండా బిగుసుకొని కూర్చొని అలాంటి పరిస్థితులు తల్లిదండ్రులకు వద్దు, విద్యార్థులకు కూడా వద్దు. అలానే ఈ ఏజ్లో ప్రేమ దోమ అంటూ పెడదారి కూడా పట్టవద్దు. ఎందుకంటే ప్రేసి పైరగాలి పిల్ల స్కూల్లో. అలానే మీరు స్మార్ట్గా ఉన్నారా? మీ సహజానంద స్కూల్ శ్రీనివాసరావు గారు స్మార్ట్గా ఉన్నారా? స్టూడెంట్స్ వినాలి, మీరు స్మార్ట్గా ఉన్నారా? మీ సార్ స్మార్ట్గా ఉన్నారా? గౌరవంతో సార్ అని చెప్తున్నారు, కానీ అందం అనేటటువంటిది బాహ్యంగా కనిపించే అందం కాదు, అంతర్లీనంగా ఉండేటువంటి స్మార్ట్ గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను, టైం లేదంటున్నారు. ఎస్ అంటే సింపుల్ సిటీ. ధనిక పేద, కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా సరిగా అయినటువంటి విద్యాబుద్ధులు నేర్చుకోవడం. ఏమంటే మోరల్ వాల్యూస్తో మన జీవితాన్ని గడపడం. ఏ అంటే అఫెక్షన్, అంటే ప్రేమ, అక్క ప్రేమ, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, తాతయ్య అమ్మమ్మల ప్రేమ. ఇలాంటి అందరితోటి ఎలాంటి ప్రేమని మీరు పంచుతున్నారో మీ సహజ విద్యార్థులతో కూడా అలా కలిసిమెలిసి ఉండి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే తర్వాత మేము కూడా ముసలాళ్ళం అవుతాం, మమ్మల్ని కూడా వృద్ధాశ్రమాల్లో వేస్తారు. అలాంటి పరిస్థితులు మీ అమ్మమ్మలకి, నాయనమ్మలకి, తాతయ్యలకి కలిగించకుండా చూసే తల్లిదండ్రులను హెచ్చరించండి. విద్యార్థులకి ఈ యొక్క చిన్న సలహా, వాళ్ళ చేతిలో ఉన్న చిన్న చాక్లెట్ అయినా లడ్డైనా పీక్కొని తినకండి దయచేసి. ఎంతోమంది మంచాల్లో ఉంటారు మన వృద్ధులు. మీ చేతిలో ఉన్నది పెడితే నిజమైనటువంటి మనవాళ్ళు మనవరాళ్ళు. ఇక్కడ చూస్తూ ఉంటే ఆంధ్రుల ఆడపడుచులంటే ఈ అమ్మాయిలేమో అనిపిస్తూ ఉంది, తెలుగు వెలుగులంటే ఈ అబ్బాయిలేమో అనిపిస్తూ ఉంది. కాకపోతే హుషారే నశించింది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మానవీయ విలువలతో కూడిన చదువు నేర్చుకోండి. ఎందుకంటే ఎంత చదువు చదివినా చదువు కన్నా సంస్కారం గొప్పది, విద్య కన్నా వినయం గొప్పది, జాతి కన్నా నీతి గొప్పది, మతం కన్నా మానవత్వం గొప్పది, కులం కన్నా గుణం గొప్పది, ఎకనామిక్స్ కన్నా ఎథిక్స్ గొప్పది, క్వాంటిటీ కన్నా క్వాలిటీ గొప్పది, కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ గొప్పది. ఇలాంటి మానవీయ విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తారని ఆశిస్తున్నాం. అలానే మీ సహజానంద స్కూల్ గురించి ఒక మాట. సహజానంద స్కూల్ దినదినాభివృద్ధి, పని చేయాలి మన బుద్ధి, బిడ్డల్ని చేయండి శుద్ధి, చదవటం వాళ్ళ విధి అని చెప్తుంది నా మది. ఇది ఉన్న సంగతి. మీరు రాస్తున్నారు రేపు ఎగ్జామినేషన్స్, దానికి కావాలి ప్రిపరేషన్.
కావాలి మీ ప్రిపరేషన్, దానికి కావాలి గురువా కోఆపరేషన్. సహజానంద చేస్తుంది సెన్సేషన్, అది ఆయనకున్న అట్రాక్షన్, అది చెప్పడానికి వచ్చే ఈ లొకేషన్, చదువు నేర్పుతుంది ఇలాంటి రిలేషన్, అందుకే చప్పట్లు చేయండి శాంక్షన్. మీరు రేపు కాలేజీ చేరబోతున్నారు, అది సహజానంద ఇచ్చిన ఇమేజ్, అది మీరు చేయాలి మేనేజ్. తల్లిదండ్రులు ఇవ్వాలి కరేజ్, మీ పిల్లల్లో ఉంది కరేజ్, తల్లిదండ్రులు ఇవ్వాలి ఎంకరేజ్. అలాంటి విద్యార్థుల్ని మీరు ఉన్న స్థానాల్లో చూస్తారని ఆశిస్తున్నాను. ఈ మన బిడ్డలు మన భారతదేశానికి పెట్టని కోట, వాళ్ళ అభిమానానికి వేయలేని కాట, నా బిడ్డలు రతనాల మూట. రేపటి నుండి మీరు చేయాలి కొత్త వేట, మీ ఆనందంలో ఇవ్వండి ఇంత వాట. వస్తాను రా బిడ్డ, టాటా. అలానే ఇంకొక మాట చెప్పుకిస్తాను. ఈ యువత మన భారతదేశానికి భవిత, ఏమవుతారో అని కలత, అది చెప్పడానికి వచ్చాను ఈ కవిత. మీరు సహనానికి సమత, స్నేహానికి సమత, నవతరానికి నవత. వస్తా బిడ్డ, టైం ఎందుకు వెళ్తా. ఇక మనకు దారి చూపించాడు గాంధీ తాత. కులమతాల రొచ్చు వద్దు, ఇక వద్దురా. అలానే ఆ కులమతాల కొలంలో మీరు కొట్టొద్దు ఈత, దానికి వేసేయండి మూత. మీరందరూ ఆనందంగా విద్యను అభ్యసించండి. అయితే చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకి ఏం నేర్పించాలంటే, మీ పక్కింటి వాళ్ళు వచ్చినా, బంధువులు వచ్చినా, నమస్కారం తాతయ్య, నమస్కారం పెదనాన్న, నమస్కారం అమ్మమ్మ అని 2 చేతులు జోడించి చెప్పడం అలవాటు చేయండి. అప్పుడే మిమ్మల్ని గౌరవిస్తారు, ఉపాధ్యాయులను గౌరవిస్తారు. ఫ్యూచర్లో మీ ఇంట్లో కూడా మీకు ఆ గౌరవం తగ్గుతుంది. మీరు మా వచ్చాడురా తండ్రురా, రే వాడిని హెచ్చరించురా అని నేర్పిస్తే రేపు మన ముసలివాళ్ళం అయిన తర్వాత మనల్నే తంతారు. కాబట్టి మంచి గౌరవ మర్యాదల్ని నేర్పించండి. ఇలాంటి నిజంగా మన సార్లందరూ చెప్పినట్లుగా ఒక పల్లెటూరు వాతావరణంలో, ఇంత విశాలమైనటువంటి గ్రౌండ్లో ఇక్కడ ఇన్ని సంవత్సరాలు స్కూల్ పెట్టి ఎంతోమంది విద్యార్థుల్ని దాదాపుగా యుఎస్ఏలో అనేక దేశాల్లో ఉంటున్నారని కూడా తెలిసింది. ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దినటువంటి మీ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సైన్స్ ఫేర్ నిర్వహించి ఉన్నాం. ఆ సైన్స్ ఫేర్లో స్కూల్ మొత్తం మీద బెస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి విద్యార్థులు డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ ప్రైజ్ పోలవరం ప్రాజెక్టు నిర్మించినటువంటి విద్యార్థులు, దాన్ని సహకరించినటువంటి టీచర్స్ కూడా డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. పోలవరం ప్రాజెక్టు అక్కడ ఫస్ట్ రూమ్లో ఏర్పాటు చేసి ఉంది. దయచేసి పెద్దలందరూ కూడా అనేక పోయేటప్పుడైనా సరే ఆ పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మించి ఉన్నారు, అది మన రాష్ట్రానికి చాలా అవసరం. అలాంటి పోలవరం ప్రాజెక్టు అక్కడ నిర్మించకముందే మన విద్యార్థులు ఊహించి ఆ గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్మించిన నమూనాని తయారు చేసి 5 రోజులు 10 మంది విద్యార్థులు చాలా కష్టపడి నిర్మించినటువంటి ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్టు గుండా కొన్ని వేల ఎకరాల భూమి సాగు అవుతుంది, లక్షల ఎకరాల భూమి. ఈరోజు వర్షాలు లేకపోయినా మనందరికీ ఆహారం కల్పించాలంటే ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి తప్పనిసరిగా కావాల్సినటువంటి అవసరం మనకు ఎంతో ఉంది. అలాంటి పోలవరం ప్రాజెక్టును నిర్మించి అటువంటి విద్యార్థులను మన డిప్యూటీ డిఓ గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవాల్సిందిగా కోరుచున్నాం.
దాన్ని సహకరించినటువంటి ఫిజిక్స్ మాస్టర్ గారు రసూల్ మాస్టర్ గారు, అదేవిధంగా వేణు మాస్టర్ గారు, పీఈటీ మాస్టర్ గారు కూడా డాయస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. కంప్యూటర్ విజయభాస్కర్ సార్ కూడా డాయస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పీఈటీ సార్ హలో. ఇలాంటి పల్లెటూరులో ఇలాంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం చాలా ఆనందదాయకం. పోలవరం మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి. అలాంటి ప్రాజెక్టును ప్రదర్శించిన విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించాలి. మన డిప్యూటీ గారి చేతుల మీదుగా ఈ బహుమతి అందుకున్నటువంటి చిన్నారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబు చిన్న ఇది వద్దు, లైవ్ వద్దు. అయ్యవారు 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 అమ్మాయిని ముందు రమ్ము, అమ్మాయిని ముందు రమ్ము, అమ్మాయిని ముందు రమ్మును. నువ్వు అవుతున్నావు, అమ్మాయిని ముందు రమ్ము. సార్ కొంచెం క్లోజ్ రండి సార్. వెళ్ళండి సెంటర్కి. స్మైల్ నవ్వాలి పిల్లలు. సెకండ్ ప్రైజ్ మన నూతన రాజధాని అమరావతి ఏ విధంగా నిర్మిస్తున్నారో అలాంటి నమూనాను ఊహించి ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు డయాస్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. 9th క్లాస్ బి సెక్షన్ భూమిక, మన ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని 29 రాష్ట్రాలు అబ్బురపడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి కళల ఆంధ్రప్రదేశ్ని రాజధానిని ఇప్పుడే ఊహించి ఈ విద్యార్థులు నిర్మించడం ఎంతైనా ఆనందదాయకం. అలాంటి ఒక ఢిల్లీ మహానుభావుడు అంటూ ఉన్నాడు, మీరు మయసభ కట్టుకుంటారా అని. అంతగా మించిన రాజధానిని నిర్మించడం జరుగుతుంది. దానికి తార్కాణమే మన పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తి. ఇప్పుడే అంత అద్భుతమైన రాజధానిని మన పాఠశాలలోనే చూపించారు. ఇందాకే మేము పోయి తిలకించాం. వాళ్ళ విజన్, వాళ్ళ యొక్క క్రియేటివిటీకి ఈ సహజానంద విద్యార్థులు గర్వపడే విధంగా, చుట్టుపక్కల విద్యార్థులకు కూడా ఆదర్శవంతంగా ఉండే విధంగా నిర్మించినటువంటి ఆ యొక్క ఎగ్జిబిట్ చాలా ఆకట్టుకుంది. మన పార్లమెంట్ ఓకే, ఆశ్చర్యకరంగా మేమే వచ్చి చూసినప్పుడే ఆశ్చర్యపోయాం. మీ కరస్పాండెంట్ గారి పుత్రుడు మన దేశ పార్లమెంట్ ఎలా ఉంది, గార్డెన్ రెస్టారెంట్ ఎలా ఉండాలి, గ్రాస్ కటర్, హైడ్రాలిక్ డ్రిల్లింగ్ మిషన్, హైడ్రాలిక్ క్రేన్, విలేజ్ హౌస్, మల్టీ పొల్యూషన్ ప్రాసెస్, కెమికల్ రియాక్షన్, టేబుల్ ఫ్యాన్, అడ్వాన్స్డ్ హార్ ఎంపవర్మెంట్, బాహుబలి వెహికల్. నిజంగా
ఈ గ్రామంలో ఈ స్కూల్లో బాహుబలి మన సాయి గౌతమ్. ఒక్కసారి ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ సాయి గౌతమ్ ఇన్ని రకాల ఎగ్జిబిట్లు తయారు చేయడం అనేది ఆశ్చర్యకరం, అద్భుతం. మేము ఎక్కడా చూడలేదు. ఈ జిల్లాలో ఎన్నో స్కూల్స్కి వెళ్ళాం, ఎంతో మంది చూసాం, ఎన్నో ఎగ్జిబిట్లు చూసాం. ఒక బాలుడు ఆ ఏజ్లోనే మన పార్లమెంట్ అంటే ఏంటో కూడా తెలియదు చాలామంది విద్యార్థులకి, పెద్దవాళ్ళకు కూడా. అలాంటి మోడల్ పార్లమెంట్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంది అంటూ ఒక ఎగ్జిబిట్ తయారు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఇంకా ఇన్ని రకాలుగా మన విలేజ్ హౌస్ ఎలా ఉండాలి, పొల్యూషన్ లేకుండా ఎలా ఉండాలి. నిజంగా పొల్యూషన్ లేకుండా మీ అందరూ ఆనందంగా దైవాన్ని గిఫ్ట్గా ఇచ్చినందుకు సహజానంద స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా అభినందించాలి. అపుస్మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ విఎన్జి మాధవరావు గారికి, అపుస్మా ఒంగోలు నియోజకవర్గ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చౌదరి గారికి, అపుస్మా ఒంగోలు నియోజకవర్గ ట్రెజరర్ పరమేశ్వర రెడ్డి గారికి, తర్వాత అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ నాగార్జున సుబ్బారావు గారికి మన దయానందంగా మాస్టర్ గారి చేతుల మీదుగా చిరు జ్ఞాపికను అందుకుంటున్నారు. నిజంగా ఇక్కడికి పిలిచి ఇలాంటి గౌతమ బుద్ధిని రూపాన్ని మాకు అందిస్తున్నందుకు నిజంగా బుద్ధిని బోధనలు మీరు పుస్తకాలు చదివే ఉంటారు, బోధిస్తూ మీ అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి ప్రభాకర్ రావు మాస్టర్ గారికి దయానంద మాస్టారు చిరు జ్ఞాపికను అందిస్తారు. నిజంగా ఇందాక సార్ డ్యాన్స్ ఎక్కుతున్నప్పుడు అనిపించింది, కురువృద్ధుడు అనగానే చప్పట్లు మోగిపోతూ ఉన్నాయి. నిజంగా ఎలాంటి విద్యను మీకు అందించారో మాకు తెలుస్తూ ఉంది ఒంగోలు నుంచి వచ్చినందువల్ల. మా ఒంగోలు డిప్యూటీ డిఓ గారు దయానంద మాస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అధినేత ఎంతో సహాయ సహకారం అందిస్తూ మంచిగా ఉంటూ వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ విచ్చేసిన ప్రతి అతిథికి కూడా మా సహజానంద స్కూల్ తరఫున సాధారణంగా గొప్పగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
తిరునాళ్ళ సందర్భంలో చేశారు పిల్లలు. సహజానంద స్వామి ఆశీర్వాదంతో సహజానందం, అలాంటి ఆనందం ఈరోజు అందరూ ఒక్కసారి భారత మాతను తెలుసుకొని చక్కగా ఒక 5 స్టెప్పులే చేస్తారు వీళ్ళు. కోలాటం అంటే 3 గంటలు, కాస్త వాయిద్యాలు ఇవన్నీ ఉండాలి. ఈ డప్పే వాయిద్యం ఈ పిల్లలే మీరు చక్కగా ఆశీర్వదిస్తారని మనం చేస్తూ అందరు కూడా బలో స్వతంత్ర భారత్కి గట్టిగా పలకాల. కొంతమంది కుర్చీల్లో నిద్రపోతున్నారు, నిద్రపోవాలి, మేలుకోవాలా? మేలుకుందామా? గట్టిగా బలో స్వతంత్ర భారత్కి, భరత్ మాతాకి, భరత్ మాతాకి. చదువుల తండ్రి గణపతి, ఆ గణపతి ప్రార్థన ఎడమ చక్కగా శుక్లాంబరధర గణపతి మంత్రం, శుక్లాంబరధర గణపతి మంత్రం, నిత్యం నిత్యం జపో జపో, నిత్యం గడిగా ప్రతి నిత్యం నిత్యం జపో జపో ప్రతి. ఇప్పుడు విఘ్న వినాయక విద్యాదాయక, విఘ్న వినాయక విద్యాదాయక, వీర గణపతి భజో భజో, వీర గణపతి అద్దక్క జయ చక్క గీత. ఏ ఊరి పిల్లలమ్మ, ఏ ఊరి పిల్లలమ్మ, ఏ వాడ బాలలమ్మ, ఏ కొమ్మరమ్మలమ్మ, అయ్యకు దక్క దిమ్మిత. చక్కగా కత్తెరకోపు, కత్తెరకోపు రెడీ, జట్లు అవ్వాలి. ఇప్పటిదాకా పెద్దలు అనేక మంది చదువు, చదువు విలువలు, మంచి నడవడి అని మాట్లాడారు. మరి ఈ చదువే మనిషికి జీవం, ప్రాణం ఈ రోజుల్లో అని తెలియజెప్తుంది ఈ పాట. కత్తెరకోపు చక్కగా రెడమా. భారత మాతకు జై జై తక్క. చదువే మనిషికి జీవంరా, చదువే మనిషికి జ్ఞానంరా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే నీకిష్టం ఉంటే చదువే మనిషికి జీవంరా. బాయ్ చదువుంటే నీ ధైర్యమురా, నీ వెంట చదువుంటే శౌర్యమురా, చదువంటే నీ ధైర్యమురా, నీ వెంట చదువుంటే శౌర్యమురా. పొంగలు దోచని సొత్తురా, చదువు భవితకు బంగారు విత్తురా, చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే నీకిష్టం ఉంటే చదువే మనిషికి జీవమురా. చదువుకు ఏ కులమున్నదిరా, ఏ మతము చదువును కన్నదిరా. చదువుకు ఏ కులమున్నదిరా, ఏ మతము చదువును కన్నదిరా, చదువుల సారం బతుకేరా,
భలేశారు పిల్లలు ఇక్కడ, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆట పాటలు ఉల్లాసం. మా రోజుల్లో అయితే కథం దొక్కేవాళ్ళు, ఇప్పుడు అంతా కురుకురలు తినేటప్పుడు పాపం అలుపులు దా దిగు నాగా చక్కగా రెడే భారత మాతకు జై జై అది అది అమ్మాయి తొందరతో అదిగో అది కొంతమంది వంగటాలా దిగు నాగా నగన్న దివ్యా సుందర నాగో నగన్న దిగు నా నగన్న దివ్యా సుందర ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మల్లెలు చల్లితే నగన్న ఓ అది మల్లెల వాసనకో నగన్న కోలాట ఆడిపోరు నగన్న మల్లెల తగిట చిన్నది ఎర్రంగ పొద్దు పొడిసి నగన్న ఏడు గడియలాయే నగన్న నాగు కేక అది పామాలంతా కలసి నగన్న పావే మేళ్ళకెళితే నగన్న అదిగో బాలిలో ఉన్నావా నగన్న ఓ బాల నగవయ్యో నగన్న బావిలో నాగు దిగు నాగా దివ్యా సుందర ఓ నాగరాజా శివనగర నాగు దా ఎల్లో 1 2 3 4 దగ్గ చెల్లో స్కూల్లో చూశాను నేను. అనేక పంటలు ఉన్నాయి, అనేక పంటలు పండించారు. ఏమేంటి సహజానంద స్కూలు మొలకలతోటి కూడా చేశారు అక్కడ. అది కదా సహజానందం. ఆ స్వామి వారి ఆశీర్వాదం మనందరికీ ఆనందం. మరి అలాంటి ఊళ్ళో మన సహజానంద స్కూలు. ఒక్కసారి గట్టిగా బోలో స్వతంత్ర భారత్ కే, భారత్ మాతాకి, భారత్ మాతాకి ఎక్కేసుకున్నారు కదా. చక్కగా కల్లా కపటం కానన్ని వాడ పాడాలి. లోకం పోకడ్డ దిల్లి అన్ని వాడ కల్లా కపటం కానన్ని వాడ చిన్నగా పోకడ్డ దిల్లి అన్ని వాడ ఎరువాక సాగారా రన్న చెల్లెల్ల నీ కష్టమంతా తీరున్నదో రన్న చెల్లెల్ల. పాడాలి మీరు, ఎడ వాయిద్యాలేమో మీరు పాడాలా. పడమట దిక్కున వరద గుడేసే పాడు. ఉరుముల మెరుపుల వానల్లు కురిసి, ఉరుముల మెరుపుల వానల్ల కురిసి, పడమట దిక్కున వరద గుడేసే, పడమట దిక్కున వరద గుడేసి, ఉరుముల మెరుపుల వానల్లు కురిసి, ఉరుముల మెరుపుల వానల్ల కురిసి, వాగులు వంకలు ఉరకల్లు వేసే, వాగులు వంకలు ఉరకల్లు వేసే, ఎండిన వీళ్ళు ఈ గుళ్ళు వేసే. చక్కగా వచ్చారబ్బా. అందుకే ఈ మైక్ అటు ఇటు తిప్పుతుంటా, స్టాండ్ ఉండాలా. ఈ మైక్ అంటే అది అబ్బా. ఎరుపక్క నీ కష్టమంతా తీరున్నరో రన్న చెల్ల పాడు. ఎర్రపక్క అది
చాలా చాలా కేక చాలా చప్పట్ల చాలా మరొక్కసారి అదిగో మళ్ళీ అరకలో ఎరుపక్క సాగారా నీ కష్టమవుతాది రన్నరో రన్నా చెల్లల్లా ఎర్రు వాడు చక్కగా ఉండాలి. నవధాన్యాలను కంపకెత్తుకొని నవధాన్యాలను కంపకెత్తుకొని సద్ది అన్నమో మూట కట్టుకొని ఇల్లోలును నీ ఎంట పెట్టుకొని అన్నా రైతన్న ఇల్లోలును నీ ఎంట పెట్టుకో ఇత్తనాలు ఇసిరిసిరి తల్లుకా ఎరుపక్క సాగరా రంగా జల్లల్లా నే కష్టమంతాది రుందరు రన్నో చిల్లల్లా కల్లా కపటం లోకం పోకడ కల్లా కపటం లోకం పోకడ ఎరుపక్క సాగరా చప్పట్లు దయ్యకు దగ్గర అది అమ్మాయి ఈ గాని పో నా అందం చూడు మా అయ్యో సిరిసిల్ల సీరా సిద్ధిపేట